ఏపీకి సంబంధించి సంచలనంగా మారిన రాజమండ్రి కల్తీపాల వ్యవహారంలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు 4 చనిపోగా ఈ ఉదయం మరొకరు చనిపోయినట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ కల్తీపాల ఘటనకు సంబంధించి 5 ప్రాణాలు విడిచిన పరిస్థితి మాత్రం నెలకొంది. మరో 2 ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా 8 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరికొంతమంది అంటే ఒక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రే కాకుండా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు అయితే మాత్రం గణేష్కు సంబంధించిన పాల వ్యాపారి ఒక బాక్స్ ఏదైతే ఉందో పాలుకు సంబంధించిన ఒక క్యాన్లో ఈ రసాయనాలు ఏవో మిక్స్ చేయడం కారణంగానే ఇలాంటి సమస్య వచ్చిందని ప్రాథమికంగా అయితే మాత్రం నిర్ధారించిన పరిస్థితి మాత్రం నెలకొంది. గణేష్ను అరెస్ట్ చేశారు. రాజనగరం సమీప ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి గణేష్ను అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో గణేష్ ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రమే గణేష్ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే మహాశివరాత్రి అంటే ఖచ్చితంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకునేందుకు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, ఎక్కువగా పాలు వాడకం అనేది ఎక్కువగా హిందువులు వాడుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఈ పాలని అంటే ఉన్న తక్కువ పాలని ఎక్కువగా చేసేందుకు కానీ చిక్కగా అందించేందుకు కానీ ఆలోచించి ఈ రకంగా రసాయనాలు కలిపి ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి మహాశివరాత్రి హరహర మహాదేవ అంటూ పూజలు చేసే క్రమంలోనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు గణేష్ అని చెప్పుకోవచ్చు. ఈ కల్తీపాల కారణంగా ప్రస్తుతం అయితే మాత్రం 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి నెలకొంది. చిన్నారులు వెంటిలేటర్పై ఉన్న పరిస్థితి నెలకొంది. వృద్ధులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాజమండ్రికి సంబంధించి లాలా చెరువు సమీప ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 100 మందికి పైగా ప్రత్యేక టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టులన్నీ కూడా విశాఖ అదేవిధంగా హైదరాబాద్ భాగ్యనగర్ని పంపించారు. టెస్టులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రసాయనాలు కావచ్చు, పాలు విరిగిపోకుండా కానీ పాలు చిక్కగా ఉండేందుకు కానీ ఈ గణేష్ ఎలాంటి ఉపయోగించాడు అన్నది తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రజలకి సమీప ప్రాంత ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణం తెలియచేయాలంటూ కూడా అధికారులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం అంతా కూడా నడిపించింది. పోలీసులతో పాటు రెవెన్యూ, ఇటు కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో జరిగిన పాల గురించి అనారోగ్యము జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్లోనే ఒక్క క్యాన్లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తం నిందితుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తాను డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అని చెప్తాను. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది వెంటిలేటర్పై ఉన్న పరిస్థితి నెలకొంది. మరొకరు ఈ వెంటిలేటర్పై చేరినట్లుగా సమాచారం. మొత్తం 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు అంటే ప్రభుత్వాధికారులు లెక్కలో లేకుండా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చికిత్స పొందినట్లుగా సమాచారం అందుతుంది. ఏదేమైనా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైద్య ఖర్చులు భరిస్తామని తెలియజేసింది. అదేవిధంగా చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా సైతం ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా 3వ రోజు రాజమండ్రిలో వైద్య శిబిరాలన్నీ కూడా లాలా చెరువు సమీప ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 5 చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఇంకా మరణాలు పెరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అది ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు. ఏదేమైనా మనం లూజ్ పాలు కొంటున్నామా, తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా వచ్చేది ఎండాకాలం కాబట్టి పాలు దొరికే సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో లూజ్ పాలు కొనేటప్పుడు జాగ్రత్తలు వహించకపోతే ఎవరు ఎలాంటి మాయ చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా పాలు విషయంలో జాగ్రత్త పడాలి.